హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ. సో 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసాం సార్, బట్ మేము ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాము. 23 కూడా రాసాము, బట్ అది కూడా క్లియర్ చేయలేకపోయాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేటువంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూపీఎస్సీ అనేది ఓన్లీ ద డిజర్వింగ్ క్యాండిడేట్స్కి మాత్రమే వస్తుంది. అంటే మీరు డిజర్వింగ్ కాదా లేదా అనేది మీ అంతటి మీరే ఒకసారి అసెస్ చేసుకోండి. అంటే మీ ప్రిపరేషన్లో మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఎందుకు క్లియర్ అవ్వలేదు అనే దానికి రీజన్ ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు 100% ఎఫర్ట్స్ ఇవ్వకపోతే ఎవరిది కూడా క్లియర్ అవ్వదు. 100% ఎఫర్ట్స్ ఇచ్చినప్పుడు, దాంతోపాటు మీకు లక్ కూడా ఫేవర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ క్లియర్ అవుతుంది. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ దీంట్లో మళ్ళీ రిజర్వేషన్ కూడా మనకి ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఓపెన్ కేటగిరీ వాళ్ళు బాగా ఎక్కువ కష్టపడాలి. అండ్ ఆల్మోస్ట్ బీసీ అంటే ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీలే కట్ ఆఫ్ మనకు కనిపిస్తున్నాయి, అటు ఇటుగా ఒక 1 or 2 మార్క్స్. అండ్ ఎస్సీ ఎస్టీకి కొద్దిగా తక్కువ కట్ ఆఫ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో దానికి అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు అంటే డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ చదివేసి ఆ, మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండి బేసిక్ ఫౌండేషన్ మిస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయకండి. మొన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ ఎన్సీఆర్టీస్ నుంచి బేసిక్ ఫౌండేషన్ క్వశ్చన్స్ అలా దింపేశారండి. సో మీరు మళ్ళీ ఫౌండేషన్ మిస్ అయింది అనుకున్నప్పుడు యూ అగైన్ గెట్ బ్యాక్ టు ద ఫౌండేషన్. ఒక మంచి ఫౌండేషన్ పెట్టుకున్న తర్వాత స్టాండర్డ్ బుక్స్ వెళ్ళండి, లేదంటే ఒక మంచి కోచింగ్ మీరు చూస్ చేసుకోండి. రైట్. నెక్స్ట్, ఇప్పుడు బ్యాకప్ జాబ్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళకండి. సో మనకి బ్యాకప్ జాబ్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ ఉంటాయి. ఎవరైతే జిఎస్లో అండ్ అలాగే మ్యాథమెటిక్స్లో కూడా పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళకి ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ బాగా సూట్ అవుతాయి. అంతకుముందు ఏంటంటే ఓన్లీ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే, అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సిజిఎల్ జాబ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు మెయిన్స్లో ఈక్వల్ వెయిటేజ్ అనేది ఇచ్చారు మనకి జిఎస్కి అండ్ అలాగే మ్యాథమెటిక్స్కి. సో వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో సిజిఎల్ జాబ్స్ కానీ, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ కానీ, బ్యాంకింగ్ జాబ్స్ కానీ ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. బట్ ప్రశాంతంగా ఉండాలనుకుంటే సిజిఎల్లో కొన్ని పోస్టింగ్స్ అయితే బాగానే ఉంటాయండి. దాని గురించి టెన్షన్ పడుకోకుండా సిజిఎల్ జాబ్ వచ్చిన తర్వాత ప్యారల్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేదా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో నేను గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఐదర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రెండు అంటే క్వాలిఫై అయ్యాను అనుకునే వాళ్ళు యూ బెటర్ గో విత్ దట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 జాబ్ అండి. ఎందుకంటే గ్రూప్స్ అనేవి మనకి హాట్ కేక్స్ లాంటివి, వచ్చినప్పుడే గ్రాప్ చేసుకోవాలి, అది మళ్ళీ మళ్ళీ మనకి రావన్నమాట. సో వచ్చిన ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటే బెటర్. మీకు తెలుసు చాలా మంది యూపీఎస్సి రాసే వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆబ్వియస్లీ రాస్తారు. ఎందుకంటే అందరికీ భయం. ఇప్పుడు యూపీఎస్సీ అనుకోండి, 3 స్టేజ్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ టఫే ఉంటుంది, మెయిన్స్ టఫే ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా టఫే ఉంటుంది. అలాంటిది మన స్టేట్ గ్రూప్స్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనుకోండి, ఏపీలో గ్రూప్ 2 చూసుకున్నట్లయితే జస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంతే. ప్రిలిమ్స్లో ఒక 5 సబ్జెక్టులు, మెయిన్స్లో ఒక 4 సబ్జెక్టులు. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలా మంది కూడా క్రాక్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సో అది. అండ్ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 1 చూసుకున్నట్లయితే 3 స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ అలాగే ఇంటర్వ్యూ ఉంది. బట్ వెన్ కమింగ్ టు తెలంగాణ, మనకు ఓన్లీ గ్రూప్ 1కి చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాత్రమే ఉందన్నమాట. అండ్ గ్రూప్ 2 తీసుకున్నట్లయితే మనకి 2 పేపర్లు ఒకటే ఒక ఎగ్జామ్ లాగా మనకి, అలా 2 days ఎగ్జామ్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మీ స్ట్రెంగ్త్స్ ఏంటి అనేది మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. ఆ స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అలా పక్కన పెట్టేసి మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీక్ ఏరియాస్ని మీరు అలా వదిలిపెట్టేస్తూ ఉంటే క్వశ్చన్స్ ఆ వీక్ ఏరియాస్ మీద ఎక్కువ అడిగారు అనుకోండి, ఇక్కడ మీకు ఒక దెబ్బ అనేది పడుతుంది అనమాట. సో అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోండి. అండ్ సెల్ఫ్గా ప్రిపరేషన్ అవుతున్నాను, నాకు ఒక మెంటర్ లేరు, ఆ, నేను అంత ఎక్కువ డబ్బులు ఎఫోర్డ్ చేయలేను అనుకునే వాళ్ళకి మీకు తెలుసు ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ కోచింగ్ స్టార్ట్ చేసాము 2025 అండ్ 2024 స్టూడెంట్స్కి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకొని, డిగ్రీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా 25లో ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసే 2025 అండ్ 2026 బ్యాచ్ ఏదైతే ఉందో దానికి కూడా మళ్ళీ అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసే వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ అండ్ హౌసెస్ వీళ్ళందరూ కూడా 2025 అండ్ 2026 కోచింగ్ కోసం అడ్మిషన్స్ తీసుకుంటున్నారు అనమాట. సో మీకు ఇప్పటివరకు ప్రాపర్ మెంటర్స్ ఎవరు లేరు, నేను ఒంటరిగా చదవలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు ఒక మంచి ఆఫర్ కూడా మన అకాడమీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాము.
సో ఒకసారి నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఎస్. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నానండి నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన విఐపి ఐఎస్ అకాడమీ యూపీఎస్సి 2025 అండ్ 2026కి సంబంధించిన సూపర్ 60 బ్యాచ్ అండి. ఎక్కువ మందిని తీసుకొని వందల మందిని ఎవరికి న్యాయం చేయకుండా ఉండే బదులు లిమిటెడ్ సీట్స్ తీసుకొని అందరికీ న్యాయం జరిగేలాగా ఉంటే బెటర్. ఎందుకంటే మీరు లిమిటెడ్గా ఉంటే ఎడ్యుకేటర్స్ కూడా అందరి మీద ఫోకస్ చేయడానికి ఇక్కడ మనకు అవకాశం దొరుకుతుంది అనమాట. సో ఆల్రెడీ 24th జూన్నే మన బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. 3 సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. పాలిటీ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, సైన్స్ అండ్ టెక్ అండ్ జాగ్రఫీ స్టార్ట్ అయింది. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 3 సబ్జెక్ట్స్ రీప్లేస్ అవుతాయి, ఆర్ 4 సబ్జెక్ట్స్ రీప్లేస్ అవుతాయి. అలా మీకు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా కంప్లీట్ కోచింగ్ అనేది ఉంటుంది. అంటే కోచింగ్ అంతా కంప్లీట్ అవుతుంది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్లో. అంటే దీంట్లోనే మీకు ప్రిలిమ్స్ కవర్ అవుతుంది, మెయిన్స్ కవర్ అవుతుంది, అండ్ మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ కూడా కవర్ అవుతుందండి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అడ్మిషన్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ టీమ్ గురించి కూడా నేను చెప్తాను. అండ్ దానికన్నా ముందు మీరు ఫ్రీ గైడెన్స్ ఆర్ డెమోస్ కోసం కావాలి అంటే ఇక్కడ కనిపించే నెంబర్స్కి మీరు రిజిస్టర్ అవ్వచ్చండి, ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మ్యాక్సిమం, సో దట్ వీ కెన్ హెల్ప్ యూ అవుట్. నెక్స్ట్ చూడండి, మన అకాడమీ నుంచి ఇచ్చే 10 ప్రామిసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి మనం యూనిక్గా ఏం చేస్తున్నామంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఏవైతే ఉంటుందో ఆ బేసిక్స్ అన్ని కూడా ఒకసారి బ్రషప్ చేసి మనం క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంతేగాని మళ్ళీ కంప్లీట్గా ఎన్సీఆర్టీస్ మొత్తం చెప్తారా 6 to 12 వరకు అంటే అలా ఎక్కడ చెప్పలేమండి. ఎందుకంటే ఈ యూపీఎస్సీ సిలబస్ డీల్ చేయడానికే మనకి టైం సరిపోదు. అలాంటిది మీకు ఎన్సీఆర్టీస్ చెప్పాలంటే ఎలోన్ ఎన్సీఆర్టీకి మనకి 3 to 4 months పడుతుంది. కాబట్టి అది మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. మనం ఏంటంటే ఒక 1 week మీకు ఆ బేసిక్స్ అన్ని బ్రషప్ చేస్తాము, మీరు ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ అది అయిపోగానే మన యూపీఎస్సీ క్లాసెస్, ఒరిజినల్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. డైలీ జూమ్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఒక లైవ్ మిస్ అయినప్పటికీ కూడా ఇమీడియట్గా క్లాస్ అయిపోయిన తర్వాత మనకి వీడియో ప్రాసెసింగ్ టైం పడుతుంది కొద్దిగా, అది అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 100కి 100% సిలబస్ కవరేజ్ ఉంటుందండి. దాంట్లో మీకు ఎటువంటి డౌట్, ఎటువంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లోనే మీకు సీసాట్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. బేసిక్గా అదర్ అకాడమీస్లో మనకి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఫీజు తీసుకున్నప్పటికీ కూడా కొద్దిగా కొంచెం బుద్ధి ఉంటుందండి. లాస్ట్లో ఏం చేస్తారు, ఆ సీసాట్ మీకు సపరేట్గా ఒక 5,000-10,000 కట్టేసేయండి అంటారు. లేదా కరెంట్ అఫైర్స్ ఉంటే ఆ కరెంట్ అఫైర్స్ మేము సపరేట్గా చెప్పిస్తున్నాము, ఒక 5,000 కట్టేసేయండి అంటారు అనమాట. అట్లా మనం చేయం, అన్నీ ఇంక్లూడ్ అయ్యే వస్తాయి మన దాంట్లో, రైట్. నెక్స్ట్, మన క్లాసెస్లోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లింక్ చేసుకుంటూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేపించడం జరుగుతుందండి. అండ్ మీరు ఆన్లైన్ కదా, ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ ఎలా జరుగుతాయంటే మనం ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ డీల్ చేస్తాము, తర్వాత మీకు టాస్క్లు ఇస్తాము, మీరు దాన్ని టెలిగ్రామ్లో పంపిస్తారు, కరెక్షన్ చేసి మీకు మళ్ళీ అదే టెలిగ్రామ్లో ఎడ్యుకేటర్స్ మీకు రిటర్న్లో సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీంట్లోనే మీకు ఇప్పుడు చెప్పినట్టుగా ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ అనేది ఉంది. ఇది ఏ అకాడమీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఏదో రికార్డింగ్స్, పాత రికార్డింగ్స్ పెట్టే బ్యాచెస్ కొన్ని ఉంటాయి, కొన్ని ఆఫ్లైన్లో లైవ్ క్లాసెస్ చెప్పేసి డబ్బులు తీసుకొని వదిలిచ్చే బ్యాచెస్ కొన్ని ఉంటాయండి. తర్వాత ఎవరు కూడా ఎడ్యుకేటర్స్ని కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉంది. బట్ మన క్లాసెస్ డీల్ చేసే వాళ్ళే మీకు మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు డీల్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళ టెలిగ్రామ్ హ్యాండిల్స్ ఇస్తాం మేము, డైరెక్ట్గా మీరు వాళ్ళకే మెసేజ్ చేసుకోవచ్చు. దీంట్లో టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయింది. మీకు యూజువల్లీ టెస్ట్ సిరీస్ కోసం బయట ఎంతో మనీ మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట, లైక్ 15,000 to 20,000 ఎక్స్ట్రా. బట్ మనం దీంట్లోనే ఇంక్లూడ్ చేసి ఇచ్చాము. అండ్ మీకు కూడా 30 టెస్ట్లు అయితే ఈ మన అకాడమీ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చామండి అందరికీ. ఈఎంఐ గురించి నేను మళ్ళీ చెప్తాను. అండ్ ఈ కోచింగ్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. యూజువల్లీ మ్యాక్సిమం అకాడమీస్ 1 or 2 years వ్యాలిడిటీకి మించి ఇవ్వట్లేదు. బట్ మేము మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి మీ ప్రిపరేషన్లో అని చెప్పేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నామండి. మీ అందరి కోసం ఒక ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మన డైలీ జూమ్ లింక్స్ కానివ్వండి, మెటీరియల్ షేరింగ్ కానివ్వండి, అదర్ క్విక్ అప్డేట్స్ అన్ని ఆ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 10 ప్రామిసెస్ దట్ ఆర్ గివెన్ ఫ్రమ్ అవర్ అకాడమీ, రైట్. నెక్స్ట్ చూడండి మన టీం గురించి. సో నన్ను ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు. నేను ప్రీవియస్గా మన అకాడమీలో సీసాట్ డీల్ చేశాను. బట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉండేసరికి ఐ కుడెంట్ డీల్ ఎనీ క్లాసెస్ ఫర్ యూ ఆల్. బట్ నా బదులుగా మా బ్రదర్ ఎవరైతే ఉన్నారో పవన్ కుమార్ సార్, హీస్ మై బ్రదర్, హీస్ డీలింగ్ ద సీసాట్ క్లాసెస్ ఫర్ యూ. ఆల్రెడీ 2 times యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఈజ్ ఆల్సో ఎస్ఎస్సి సిజిఎల్ హోల్డర్ అనమాట. అంటే ఎస్ఎస్సి సిజిఎల్లో మనకి కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. ఈజ్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్. నెక్స్ట్ చూడండి అనిరుద్ సార్, పాలిటీ సబ్జెక్ట్ని ఇట్లా ఇట్లా పిండి అట్లా పడేస్తారు అనమాట. ఆల్రెడీ more than 10 batches ఆఫ్ పాలిటీ మనం లాంచ్ చేసుకున్నాము. సో హీస్ అ పాలిటీ ఎక్స్పర్ట్.
నెక్స్ట్ అతీక్ సార్ చూసుకున్నట్లయితే 6 times యూపీఎస్సీ మెయిన్స్ రాసి 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళారండి. హీఈస్ అ వెరీ గుడ్ మెంటర్. అండ్ మన దాంట్లో అతీక్ సార్ వచ్చేసి జియోగ్రఫీ సబ్జెక్ట్ చెప్తారు, రైట్. జియోగ్రఫీ సబ్జెక్ట్తో పాటుగా మనకి మెయిన్స్లో ఎస్ఏ చెప్పడం జరుగుతుంది అతీక్ సార్. నెక్స్ట్ వెంకటేష్ సార్ చూసుకున్నట్లయితే 3 మెయిన్స్ రాశారు అండ్ ఒక యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది వెంకటేష్ సార్. మన దాంట్లో వెంకటేష్ సార్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ డీల్ చేస్తారు ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి ఎథిక్స్ క్లాసెస్ డీల్ చేస్తారు అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ శ్రీకాంత్ సార్ కనిపిస్తున్నారు, గౌరీ శంకర్ సార్, మనోజ్ సార్ కనిపిస్తున్నారు, సూర్య సార్ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ మనకి మెయిన్స్ రాయడం జరిగిందండి. సో వీళ్ళు మీకు మనం అలాట్ చేసిన సబ్జెక్ట్స్ డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మణికాంత్ సార్ కనిపిస్తున్నారు. ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు డైరెక్ట్గా సార్ డెమోస్ కూడా చూసి దాని తర్వాత జాయిన్ అవ్వచ్చు అనమాట, రైట్. నెక్స్ట్ ఆల్రెడీ పవన్ సార్ గురించి చెప్పాను. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రీవియస్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్. ఆల్రెడీ ప్రీవియస్గా మనము 50 లిమిటెడ్ సీట్స్ పెట్టుకొని యూపీఎస్సీ స్పార్టన్ 50 బ్యాచ్ అని లాంచ్ చేసుకున్నాము. దాని యొక్క స్టూడెంట్స్ అనమాట మనకి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్. ఇవి మీకు డైరెక్ట్గా ఈ పీడిఎఫ్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీకు అన్ని చూడాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ స్కానర్ ఉంది కదండి, స్కాన్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళిపోతుంది. లేదంటే ఇన్స్టాగ్రామ్లో విఐపిఐఎస్ అకాడమీ అని సెర్చ్ చేసిన వస్తుంది. అక్కడ మీరు వాళ్ళ టెస్టిమోనియల్ చూసుకోవచ్చు, రైట్. ఎస్. సో ఇప్పుడు మన అకాడమీ బేసిక్ ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలి అనే ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. ఏదో లక్షలు దోచేసుకుందాము, స్టూడెంట్ మనీ పే చేసిన తర్వాత పట్టించుకోకుండా ఉందాము అనే ఇంటెన్షన్తో కాకుండా ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా న్యాయం జరిగేలాగా 100% మన వైపు నుంచి అయితే ఎఫర్ట్స్ అనేది పెడుతున్నామండి. ఓకేనా. సో సే నో టు కాస్ట్లీ యూపీఎస్సీ కోచింగ్ ఈస్ ఆర్ వన్ ఆఫ్ ద మోటో అనమాట. తర్వాత హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలి. బేసిక్గా మీరు నేను అంటే స్టూడెంట్ మైండ్ సెట్స్ కొన్ని ఉంటాయండి. నేను ఆఫ్లైన్ అయితేనే చదువుతా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆఫ్లైన్ కోసము మీరు మినిమం 1.5 నుంచి 2 lakhs రూపీస్ అంటే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత హాస్టల్లో జాయిన్ అవుతారు. మీరు ఎక్కడెక్కడో ఇళ్లలో నుంచి వస్తారు, మీకు ఇంట్లో హెల్తీ ఫుడ్ తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఈ జంక్ ఫుడ్ తినే అలవాటు వల్ల మీ కంప్లీట్గా డైట్ అనేది చేంజ్ అయిపోయి మీ హెల్త్ అనేది ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సరే అది అడాప్ట్ అయినప్పటికీ కూడా మీకు హాస్టల్ ఎక్స్పెన్సెస్ మినిమం 10,000 రూపీస్ హాస్టల్కి అండ్ మిసిలియనస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మినిమం 3 to 4 lakhs పర్ ఇయర్ మీకు ఖర్చు అనేది ఉంటుందండి. ఇవన్నిటినీ కూడా బ్రేక్ చేసి మన అకాడమీ ఏం చేస్తుందంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకొచ్చింది. కంఫర్టబుల్గా మీరు ఇంట్లో కూర్చొని ఎటువంటి ఇబ్బంది లేకుండా యూపీఎస్సీ కోచింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అది 75,000 రూపీస్కి అండి. మీరు అనుకోవచ్చు 75,000 రూపీసే పెట్టారు కదా, అసలు క్వాలిటీ ఉండదా అని మీరు అనుకోవచ్చు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి, ప్రతి ఒక్క అకాడమీకి మీరు వెళ్ళి క్లాసెస్ వినేసి మా దగ్గరికి రండి. మన దగ్గర క్లాసెస్ విన్నాక మీరు అసలైన క్వాలిటీ కోచింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. బికాస్ ఆల్ ఎడ్యుకేటర్స్ ఆర్ ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్కి ఫేవర్గా అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండి మంచిగా క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీస్ అనమాట. ఏదో మనకి బయట అకాడమీస్లో ఏంటంటే టైం బౌండ్ ఉంటుంది. మీకు 30 గంటలు 40 గంటలు ఇచ్చేస్తున్నాం, ఈ సబ్జెక్ట్ లేపేసేయండి అంటారు అనమాట. సో అలా లేదు, మన దగ్గర ప్రతి సబ్జెక్టు కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన అకాడమీ స్టార్టింగ్ నుంచి మనల్ని ఆదరించేవారు లేదా మన అకాడమీలో ఏ చిన్న కోర్స్ తీసుకున్నా స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ ప్లస్ కోర్స్ ఆర్ ఎనీ అదర్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా 10,000 రూపీస్ ఎక్స్ట్రా ఆఫ్ ఇస్తున్నామండి. 65,000 రూపీస్కి ఇందాక చెప్పిన 10 ప్రామిసెస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే కంప్లీట్ యూపీఎస్సీ కోచింగ్ మీకు మీ మీ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే విధంగా మేము డిజైన్ చేసామన్నమాట. ఓకేనా. సో కొంతమంది డౌట్స్ ఉంటాయి, రికార్డింగ్ వీడియోస్ అంటే కాదండి, అన్నీ కూడా లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్స్ అనమాట. అంటే ఐ మీన్ దోస్ బ్యాకప్ రికార్డింగ్స్, రైట్. సో మీకు అడ్మిషన్ కావాలి అంటే ఇక్కడ కనిపించే నెంబర్ 75695568 నెంబర్ లేదా 8985237565 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మనం అక్కడ చూసుకుందాం. అండ్ చాలామంది ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందా అని చెప్పేసి అంటున్నారండి. ఏ యూపీఎస్సీ అకాడమీలో కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేసి చెప్పరు. ఓకేనా. అది సపరేట్గా ఉంటుంది అనమాట. బికాస్ అది 500 మార్క్స్ పేపర్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్కి బయట అకాడమీస్లో మనకి 50,000 నుంచి మనకి 75,000 వరకు మీరు అదనంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే కోచింగ్ ఫీజు ఒక 1.5 to 2 lakhs కాకుండా ఆప్షనల్ సబ్జెక్ట్ ఒక 50,000 to 75,000 అంటే ఓవరాల్గా 2.5 lakhs ప్యాకేజ్ అనుకోండి. ఇక మీరు అంటే మీరు 2.5 lakhs లేదా మినిమం 2 lakhs మీరు చేతిలో పట్టుకొని వెళ్తే కానీ మీకు అక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ రాదు. బట్
మన అకాడమీలో బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనుకుంటే మనం అఫోర్డబుల్గా 25,000కి ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ లాంచ్ చేసుకోవచ్చండి. మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి, ఎందుకంటే మనం ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయం. ఎడ్యుకేటర్స్కి వాళ్ళకి మంచి అమౌంట్స్ పే చేస్తాం కాబట్టి మీరు ఇచ్చే మనీ మ్యాక్సిమం అమౌంట్స్ వాళ్ళకి వెళ్తాయి కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ మనీ అనమాట, రైట్? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.